నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్। కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రామనయ్యపేట నుండి గొంటివానిపాలెం జె అన్నవరం వెళ్లే ప్రధాన ఆర్ఎండ్బి రహదారి వెంటనే నిర్మించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ కోరారు। రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। గత 10 సంవత్సరాల నుండి గోతులు గుంతలతో అధ్వాన స్థితిలో ఉంది। సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకత్వంలో ఆటో ట్రాక్టర్లు కార్మికులు మరియు ప్రజలు ధర్నా నిర్వహించారు। ఏలేశ్వరం అడ్డతీగల మండలాల మధ్యలో రామనయ్యపేట నుండి గొంటివానిపాలెం జె అన్నవరం వరకు 15 కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనపై మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు। కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలుపుతూ ప్రధాన రహదారి ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణిస్తుంటారు। కనీసం వీరు అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపిస్తే ఎందుకు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు అని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు। గత 6 నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా, గోడ కట్టమంటారా అని సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ వారి కార్యాలయాలకు వెళ్లి లెటర్ పూర్వకంగా వినతి పత్రం ఇచ్చారు। వారి ఆఫీసుల నుండి రోడ్డు వేస్తారంటూ కదా అని ఫోన్ చేయడం అడగడం జరుగుతుంది కానీ ఇచ్చట రోడ్డు మాత్రం నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు। ఈ రోడ్డు నెల రోజులలో నిర్మాణం చేపట్టకపోతే మేము రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు। కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు। కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు రెడ్డి, ఆనంద్ పాల్, పార్టీ కార్యకర్తలు మాసిరేవు రాజారావు, వల్లి కొండలరావు, నాగశెట్టి పెద్ద సత్యబాబు పాల్గొన్నారు। నుండి ఈ మన్యానికి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ చెడిపోయిన రోడ్డు గిరిజనులకు ప్రధానమైన రోడ్డు। అంటే గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది। పవన్ కళ్యాణ్ గారు అడవిలోకి వెళ్ళి రోడ్లు ఏం చేస్తున్నారని చెప్తున్నారు। మరి ఈ రోడ్డును రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఈ రోడ్డును దర్శిస్తే ఆయనకి ఈ యొక్క పరిస్థితులు తెలుస్తాయని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈ రోడ్డు ప్రధానంగా గిరిజనులు జీవించే రోడ్డు, ప్రధానంగా ప్రతిరోజు కూడా రవాణా సౌకర్యాలు అన్నీ కూడా గిరిజనులు మసిలే రోడ్డు। ఈ రోడ్డుని ఏకపోతే గిరిజనులు మోసం చేసినట్టే అని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి కోరుతాము।